హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన నిఫ్టీ అనాలిసిస్ 24,200 కాల్ ఆప్షన్ ఆల్రెడీ మనకు నిన్న ఇది మన ఇండికేటర్ను సపోర్ట్ చేసింది. ఇక్కడ నుండి ఇక్కడ అయింది, రీటెస్ట్ తీసుకున్నది. ఇక్కడ ఎంట్రీ నిన్ననే. ఇది మనకు ఇక్కడ క్యాండిల్ ఏంది 13:45కి మనకు క్యాండిల్ పడ్డది. ఆ క్యాండిల్ హై తీసుకుంటే ఆ హైకి గ్రీన్ క్యాండిల్కు సిగ్నల్ పడ్డది. హైకి రీటెస్ట్కి వచ్చింది. ఇక్కడ నుండి డబుల్ ఇక్కడ నుండి ఆల్రెడీ ఇది కంటిన్యూషన్ బీటీఎస్టీ తీసుకోవచ్చు. కాకపోతే మనం కొంచెం బీటీఎస్టీ ఎవరికి కూడా ఎంకరేజ్ చేయం, కొంచెం ఇబ్బంది. అది మార్నింగ్ ఎటు మార్కెట్ ఎటు ఉంటుందో, ఆ న్యూస్ ఏముంటుందో అనేది మనం పెద్ద దాన్ని చేయం. 140% అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి డౌన్ ట్రెండ్ ఇచ్చింది. మళ్ళీ ఒకటి డౌన్ ట్రెండ్ చెప్తా చూడండి. ఒకసారి ఇవాళ మార్కెట్ ఆల్రెడీ క్రాస్ అయింది. క్రాస్ అయిన వల్లే ఒక సిగ్నల్ వచ్చింది మనకు. ఆ సిగ్నల్ చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ యాక్చువల్గా ఇదే సిగ్నల్ తీసుకోవాలి, కాకపోతే మూమెంట్ రాలే. ఎందుకు మూమెంట్ రాలే అంటే అటు కాల్ సైడ్ ఫుల్ హెవీగా ఏంటి 1% వరకు మనకు మార్కెట్ మూవ్ అవుతుంది. పాజిటివ్ న్యూస్ ఉన్నది కాల్ సైడ్, అందుకే మార్కెట్ అస్సలే మూవ్ కాలే. నార్మల్ డేస్ అయితే నార్మల్గా కొంచెం మిక్స్డ్ టైం అయితే ఇది కంపల్సరీ ఇక్కడికి రావాల్సింది 120 వరకు దీని టార్గెట్, కాకపోతే రాలే. ఇక్కడ నుండి మళ్ళీ ఇది చూడండి. సరే, మనం ఇది తీసుకున్నా కూడా ఇది స్టాప్ లాస్ కొట్టాలి. మనం అనుకున్నా కూడా ఇది కాస్ట్ కూడా చేయొచ్చు, కాకపోతే స్టాప్ లాస్ అయితే కన్ఫర్మ్ అనుకుందాం. మళ్ళీ ఇటు వెంటనే ఇటు సిగ్నల్ పడ్డది. ఈ ఈవినింగ్ ఎప్పుడు కూడా మనకు 1:30 తర్వాత ఒకవేళ సిగ్నల్ పడ్డదంటే ఆ క్యాండిల్ హై తీసుకుంటాం, హై ఎంట్రీ తీసుకుంటాం. ఇమీడియట్గా ఇది మంచి మూమెంట్ ఇస్తుంది. ఆ మూమెంట్ మ్యాక్సిమం 30, మినిమం 30, మ్యాక్సిమం 100. కాబట్టి ఇది 150 వరకు అయింది. ఈ రేపు కూడా గ్యాప్ అప్పే, మండే రోజు కూడా గ్యాప్ అప్ అయితే ఇంకేదైనా భారీ న్యూస్ వస్తే తప్ప మార్కెట్ కిందకి వస్తుంది తప్ప, లేకపోతే కంపల్సరీ గ్యాప్ అప్ జరుగుతుంది. 24,500 వరకు రీచ్ అయ్యుడే మార్కెట్. ఆ తర్వాతనే డిసిజన్ ఏం తీసుకుంటుంది అనేది ఉంటుంది. కంపల్సరీ రేపు కూడా రీచ్ అవుద్ది, అంటే గ్యాప్ అప్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.